అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా పెద్దక్క అంజనావతి నమస్కారం అండి వచ్చారు. తను ఒక కొత్త వంటకం చూపించబోతున్నారు. అక్క ఏం చూపించబోతున్నారు ఇవాళ? ఈరోజు నేను సొజ్జప్పాలు చూపించబోతున్నాను. మామూలుగా సోజీ అంటే బొంబాయిరావు కదా, సొజ్జప్పాలతోటి మనం మామూలుగా అప్పాలు బొబ్బట్లు చేసుకుంటాం కదా, శనగపప్పు దాంతో వేసి బొబ్బట్లు చేస్తాం. అదే మోడల్లో ఇవి సోజీతో చేస్తాం అనమాట. దానికేమో పూర్ణం చేసుకుంటున్నాం. దీనికి ప్రసాదం చేసుకుని దీంతో ఒత్తుకుని పైన అలాగే మనం చేసుకుని చోవు పెట్టుకుని అలా చేసుకోవచ్చు. అందుకని ఈరోజు నేను ఇది చూపించబోతున్నాను. సో సొజ్జప్పాలు లేదా వీటిని సొజ్జ బొబ్బట్లో కూడా అనొచ్చు, కానీ సొజ్జప్పాలు అంటారు. అంటే అమ్మ నూనెలో వేయించి చేస్తూ ఉండేది. ఇప్పుడు నువ్వు బొబ్బట్లాగా చేస్తాను. అదొక పద్ధతి, ఇది ఒక పద్ధతి. అది నూనెలో వేయించే పద్ధతి వేరు, ఇది కూడా పద్ధతి. అంటే ఇది తక్కువ నూనె వాడే వాళ్ళకి, నూనెలో పిండి వంట ఎక్కువ కాకుండా తక్కువ నూనె వాడే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. బాగుంటాయి కూడా. మనకి 2 రోజులు నిల్వ కూడా ఉంటాయి. సరే అయితే, అంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కొంత రెడీ చేసి ఉంచావు కదా, ఇది ఏమేమి వేసావు? ఇప్పుడు దీనికి మనం తీసుకోవాల్సింది ఒక కప్పు బొంబాయి రవ్వ, దీనికి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. తర్వాత 2 కప్పులు మనం చూపు పిండి కలుపుకోవాలి. 2 కప్పుల్లో నేనేం చేశానంటే, ఇప్పుడు వరకు మా మైదాయే 2 కప్పులు వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మైదా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా వేసాను. ఇది మనం మామూలుగా ఉద్గా నీళ్లు పోసి కలిపేసుకుని తర్వాత నూనె వేసేసుకోవాలి. మనకు బొబ్బట్ల పిండిలాగా అంటే కొంచెం నానాలి కదా అని నేను ముందుగా కలిపేసి ఉంచింది, 1 అరగంట ముందుగాను. సో అది కలిపేసి పైన నూనె వేసేసి ఉంచేసాము. సో ఇది ఆరిపోకుండా ఉంటుంది మనకి, ఇలా పైకి అలా బాగా జరుగుతాయి కూడా నూనె బాగా ఉంటాయి. సో ఇది 1 కప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్స్ షుగర్. ఈ షుగర్ నేను రా షుగర్ తీసుకున్నాను. ఈ టర్బినాడో షుగర్ ఉంటుంది కదా, అది చూపిస్తాను. ఈ టర్బినాడో షుగర్ తీసుకున్నాను. మీరు ఇది వాడచ్చు, వైట్ షుగర్ వాడచ్చు, ఎలా వీలైతే అలాగా. సో ఇది 1.5 కప్స్ తీసుకున్నాం అనమాట. దీనికి మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. 3 కప్స్ వాటర్ పెట్టి మన గిన్నెలోను 3 కప్స్ వాటర్ మరిగిన తర్వాత ఈ షుగర్ 1.5 కప్పు షుగర్ వేసేయాలి. షుగర్ తోటి కలిసిపోతుంది. కలిపి 2 మరిగిన తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు అప్పుడు 1 కప్పు రవ్వ వేసి కలపాలి. ఎందుకంటే 3 కప్స్ వాటర్ ఎందుకంటే మనం ఒత్తుకున్నప్పుడు గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి మనకి, స్మూత్గా. అందుకని బొబ్బట్ల పిండి ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. అందుకని 3 కప్స్. సో 3 కప్స్ వాటర్ వేసినప్పుడు మన షుగర్ సరిపోదు, 1 కప్పు వేస్తే. అందుకని 1.5 కప్పు వేస్తున్నాను. ఇది మీడియంగా ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అది ఇప్పుడు మనం తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రసాదం తయారు చేసుకున్న దీంట్లోకి యాలక పొడి కలిపేసుకుంటాం. యాలక పొడి కూడా కలిపేసుకుని మామూలుగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం చేయాలి. సరే, ముందు ఇప్పుడు ప్రసాదం తయారు చేయాలి. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ మీద ముందు వేడి నీళ్ళు పెట్టుకుని చేసేద్దాం అయితేనా? సరే, స్టవ్ ఆన్ చేసి ఈ కప్పు తోటి మనం రవ్వ షుగర్ తీసుకున్నాం కాబట్టి, అలాగే చోపిండి కూడా దీంతో కలిపాం కాబట్టి వాటర్ కూడా దీంతో తీసుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ తీసుకుంటాం. 3 కప్పులు వాటర్ ఒకసారి హైలో పెడుతున్నాను. ఈలోగా పంచదార కూడా దీంట్లో వేసేసుకోవచ్చా? అది కొంచెం మరిగిన తర్వాత ఒకసారి వేసేద్దాం. ఇప్పుడు నీళ్లు కొంచెం వేడెక్కాయి. ఇప్పుడు ఈ పంచదార కూడా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఇది పంచదార బాగా కరిగి మరుగుతున్నప్పుడు మనం రవ్వ కలపాలి. ఓకేనండి, నీళ్లు పంచదార కరిగింది, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత అప్పుడు రవ్వ వేయాలి. ఇప్పుడు మనం ఈ రవ్వని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంతవరకు నీళ్లు మరగాలని మనం కొంచెం మంట పెంచాము, ఇప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మీడియంగా పెడితే సన్నగా చిక్కబడుతుంది, ఉడుకుతుంది అనమాట బాగా. ఇది బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసి యాలక పొడి కూడా వేసేయాలి. నెయ్యి యాలక పొడి వేసి కొంచెం చల్లారనివ్వాలి. యాలక పొడి ఇప్పుడు వేసేనా? తయారయ్యాక సరే.
యాలక పొడిని మామూలుగా మనం మిక్సీలో యాలకులు కొంచెం పంచదార వేసి మిక్సీ చిన్న జార్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకుని కొంచెం పంచదారతో పాటు. నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సలహాలు సూచనలు పాటించడానికి ట్రై చేస్తాను. సిస్రేఖాస్ కిచెన్ విజిట్ చేయడం మర్చిపోరు కదా. కొంచెం తగ్గిద్దాం. చూసారా చక్కగా ఉండలు లేకుండా కలిపింది మనం చేసి. ఇప్పుడు దీనిలో నెయ్యి వేద్దాం. నెయ్యి ఎప్పుడు కమ్మదనం వస్తుంది కదా మనకి, అందుకని మన ఇష్టం. ఇది కూడా వేసి తక్కువలు నెయ్యి కూడా వేసి, నెయ్యితో పాటు యాలపొడి కూడా వేసి ఇంకో హాఫ్ నేను 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి మంచి గుమగుమలాడుతుంది అప్పుడే. ఇంకా కొంచెం దగ్గర పడాలి, కొంచెం మనం సలాడ్కి దగ్గర పడిపోతుంది. వేడిగా ఉందని ఎలా అనిపిస్తుంది, సలాడ్కి దగ్గర పడిపోతుంది. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇది దీన్ని చల్లారిద్దాం. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో అది సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసామన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనకి నెయ్యి కూడా వేసాం కనుక మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి. కొద్దిగా చల్లారితే మాకు బాగా ఉండ కింద అవసరమైతే ఇంకొంచెం నెయ్యి తడి చేసుకోవచ్చు. సో ఒక్క నిమిషం దీన్ని చల్లారనిద్దాం. ఈ రవ్వ చల్లారిందండి. ఇది ప్రసాదం చేసాం కదా, ఇది చల్లారింది. దీన్ని ఉండలు మనం నెయ్యితో కానీ నూనె చేతితో కానీ తడి చేసుకుని ఇలా ఉండలు చేసేసుకుని ప్లేట్కి ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసేసుకోవచ్చు. నెయ్యి ప్లేట్కి నెయ్యి రాసేసింది. సో ఇప్పుడు ఇది చేసినవి దీంట్లో పెట్టేసుకుంటున్నాం. ఇది అయిపోయాక బొబ్బట్లు చేసినట్టుగా చేసేస్తున్నాం. అంతే కదా. అంతే. పెనం కూడా మీడియం ఆల్రెడీ మనకి హీట్ ఎక్కువ ఉంది, రెడీగా ఉంది. సో పిండి మనం ఆల్రెడీ కలిపేసి రెడీగా ఉంచుకున్నాం కదా. సో ఇప్పుడు అది వేసేస్తున్నాం. ఇప్పుడు మనం ఇందాక ఈ చోవు పిండి మనం కలిపేసి ఉంచుకున్నాం. అంటే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, దీంట్లో 1 స్పూన్ పంచదార కూడా వేసాను. ఎందుకంటే మనం ఈ పూర్ణం అంతా ప్రసాదం అంతా తీగా ఉంటుంది కదా, ఈ చోవు పెట్టింది మాత్రం చప్పగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని దాంట్లో కొద్దిగా పంచదార వేసుకుంటే కనుక మనకి తీపి సమానంగా ఉంటుంది అన్నమాట. ఇది వేసి కలిపేసి దానిపైన నూనె కూడా వేసి కొంచెం నానాలని, నానితే కొంచెం బాగా వస్తాయి. అందుకని నేను 1 గంట ముందు నానబెట్టి ఇచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఒక జిప్లాక్ కవర్ తీసుకొని దీన్ని ఆయిల్ రాసి దీనికి ఇప్పుడు మనం మామూలుగా బొబ్బట్లాగా చేసుకుంటాం అనమాట. ఆల్రెడీ ఇక్కడ మనం పెనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దీన్ని ఆయిల్ తోటి గ్రీజ్ చేసి పెట్టాం. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఈ ప్రసాదాన్ని ఇందులో పెట్టి ఇది ఇలా మామూలుగా క్లోజ్ చేస్తాం. సో బొబ్బట్లాగా ఇలా ఒత్తేస్తాం అనమాట. సో బొబ్బట్లతో ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. విధానం అంతా ఈ చోవు పెట్టడం, పూర్ణం ఇందులో పెట్టడం, పొత్తడం, ఇంత బొప్పట్టుగా ఎలా పని చేస్తామో అదే విధంగా ఉంటుంది. దీన్ని కూడా మనం ఈ లావు పలసగా అని దళసరిగా అన్నది అది మన ఇష్టం.
ఆల్రెడీ ప్రసాదం ఉడికిపోయిందే కనుక మనకి ఇబ్బంది లేదు, లావుగా చేసుకున్నా కూడా పర్వాలేదు. అదే కొందరికి క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే మామూలుగా ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసి దీని చుట్టూ నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇందాక నెయ్యి వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది. మరీ హైలో కాకుండా మీడియంగా వేయిస్తే మనకి కమ్మగా ఉంటాయి. రెండోది మనం ఇప్పుడు గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపాం కదా, అందుకని దానివల్ల కూడా కొంచెం మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. పుట్టి మైదా వల్ల బ్రౌన్ కలర్ రాదు. ఇదిగోనండి సొజ్జప్పాలు లేదా సొజ్జ బొబ్బట్లు అక్క చాలా బాగున్నాయి. చక్కగా మీరందరూ కూడా ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారికి మనకి రోజుకు ఒక పిండివంట చేసి నైవేద్యం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా మీరందరూ కూడా ఈ నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఈ పిండివంట చేసి మా అక్క చేత ఒక పాట కూడా చిన్న పాట పాడిద్దామని, తను మ్యూజిక్ లో ఎంఏ చేసింది. అక్క ఒక చిన్న పాట కూడా పాడేసి, ఒక పల్లవి వరకు పాడేసి. ఈ మధ్య మొన్న శ్రావణ మాసంలో శుక్రవారం సంబంధించి 4 వారాలు 4 పాటలు పెట్టాను నా ఛానల్లో. అందులో వరలక్ష్మికి సంబంధించింది ఒక పాట పాడతాను. ఇప్పుడు సడన్గా మా చెల్లి పాడపాడంటే ఎన్ని వచ్చినా ఏం పాడాలన్నది డౌటే అనమాట. అన్ని చీరలు ఉంటే ఏ చీర కట్టుకోవాలో మనకు తెలియదు. అలాగా ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందును ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకుందును ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మనుతో పిలిచి కోట్లాదనమిచ్చే తల్లివి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ. చాలా బాగుంది అక్క, పాట చాలా బాగుంది. బొబ్బట్లు కూడా చాలా బాగున్నాయి. ఇదిగో సో మా అక్క ఛానల్ కూడా చూడండి, దర్భా అంజనావతి. మా అక్క ఛానల్ పేరు దర్భా అంజనావతి. అది మీరు కూడా ఒకసారి ఛానల్ చూడండి, చాలా మంచి పాటలు అవి పాడింది. అన్నమాచార్య కీర్తనలు. మా అమ్మగారు కూడా సంగీతం నేర్చుకున్నారు. అప్పట్లో అంతగా ఆడవాళ్ళని ఎక్కువ పాడనిచ్చేవారు కాదు కదా, ఆ విధంగా ఆవిడకి ఎక్కువగా పైకి రాలేదు. అందుకని ఆవిడ పాడిన పాటలు నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను. అందుకని మంగళహారతులు అవి అమ్మవారి మీద పాటలు అవి చేస్తున్నాను ఆల్రెడీ. అందుకని ఇప్పుడు ఆ ఛానల్ మీరు చూసినట్టయితే ఆ పాటలు అవి కూడా మామూలుగా అన్నమాచార్య కీర్తనలు వాటితో పాటుగా సంగీతం ఛానల్ కీర్తనలు కాకుండా అవి కూడా భక్తిగా పాడుతున్నాం అనమాట. అది సో మా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి. నేను పిట్స్బర్గ్లో, మేము ఇండియాలో రాజమండ్రిలో ఉంటాము. అమెరికాలో అట్లాంటాలో మా అమ్మ అయిందనమాట. సరే పిల్లలు మా గ్రాండ్ కిడ్స్ తోటి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చనే ఉద్దేశం కొద్దీ మేము వచ్చాము. ఇప్పుడు ఇక్కడ పిట్స్బర్గ్లో మా చెల్లెలు వాళ్ళు పిట్స్బర్గ్లో ఉండడంతో వీళ్ళని చూడడానికి నిన్న రాత్రి వచ్చాను నేను. ఇవాళ అక్క ఏమన్నా చెయ్యి అంది. సరే ఇది మొదలు పెడదాం, తను ఛానల్లో పెట్టలేదండి. సరే ఇది చేద్దామని చెప్పి మొదలు పెట్టాను అనమాట. అయిపోతున్నాయి ఇంకా. సో ఇవ్వండి మా సుజ్జప్పాలు. చాలా బాగా అక్క, చాలా థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ద రెసిపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరినీ కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. సో మా వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.